హ్యాంగింగ్ బ్రిడ్జ్ బాగాలేకపోతే వీడు దానికి హ్యాంగ్ అవుతాడు. పడుతుంది సీరియస్లీ చెప్పాలంటే. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఐ నో బ్లాగ్ వచ్చి చాలా రోజులు అయిపోతుంది, బట్ మధ్యలో ఎగ్జామ్స్ అవి ఇవి వాటి వల్ల గ్యాప్ వచ్చింది, అంతేగాని లేకపోతే మన టైమింగ్లో నో గ్యాప్. సో ఈరోజు ఏంటంటే, ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది చాలా బాగుంటుందని నేను వ్యూస్ రీల్స్లో చూశాను. సో ఇప్పుడు వెళ్ళి ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ద హైప్ అనేది చూద్దాం అనమాట. ఇక లేట్ చేయకుండా లెట్స్ గో. యూజువల్గా తెలిసిందే కదా, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ ఈసారి 5 నిమిషాల ముందు వచ్చా, ఎందుకంటే వాడు 3 నిమిషాల ముందు వస్తే ముందు వెళ్ళిపోతున్నాడు. పకడ్బందీగా ప్లాన్ చేసి నేను వస్తే వాడిప్పుడు 2 నిమిషాలు లేట్గా వస్తున్నాడు. దీస్ పీపుల్స్ వీళ్ళే అనమాట మన వాళ్ళు. వీడిని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోస్లో వీడు ఉంటాడు, కాపీరైట్ వేస్తా అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బాయ్? మోర్ స్టఫ్. ఏం చూడడానికి వెళ్తున్నాం? హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇంకెంత దూరం ఇక్కడ నుంచి? ఎంతసేపు? 1.5 hour పడుతుంది. 1.5 hour కన్నా లేట్ అయితే నేను బస్సులో నుంచి దోసేస్తాను. See you after 1.5 hour. సో ఇప్పుడే ఒక బస్ దిగేసినాం, ఇప్పుడు ఇంకో బస్ ఎక్కాలి. బస్ స్టాప్ చూడండి ఎంత బాగుందో, ఎన్ని బస్ స్టాప్లు ఉన్నాయో వరుసగా. వాళ్ళే మన వాళ్ళు చిమ్కీ గాళ్ళు. సో ఇప్పుడు మనం బస్ స్టాప్ ఎల్కి వెళ్ళి బస్ ఎక్కాలన్నమాట. ఇప్పుడే బస్ దిగేసినాం. సో ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిస్తే ఇందాక నడవడం కాదు, ట్రెక్ అంటే ట్రెక్లో నడవడీడు, ఎగురుకుంటూ వెళ్తాడు. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మంచి మంచి వ్యూస్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. మీరు తొందరగా ఎవరైనా డబ్బులు ఇస్తే ఈ బండి కొనుక్కుంటా. ఎల్రాయ్ బ్రిడ్జ్ 1.7 km వాక్. యాక్చువల్లీ ఈ ట్రిప్కి మేము 4 months ముందు ప్లాన్ చేసినాం. ఒక మహానుభావుడు వల్ల 4 months తర్వాత వచ్చినాం. బాగా ఎప్పుడు పాపలతో బిజీగానే ఉంటాడు. దీని మీద నీ స్పందన ఏంటి? నో కామెంట్స్. ఇలాంటి వాళ్ళు మీ గ్యాంగ్లో ఉంటే తీసేయండి ఫస్ట్, లేకపోతే ట్రిప్పులకి వెళ్ళలేరు మీరు. నువ్వెందుకు తీసేయాలి? తప్పలే, మేము కంట్రీ సైడ్కి వచ్చాము. సో మాకేం కనిపించాయి చూడండి మీరు కూడా. హార్సెస్ ఎంత క్యూట్గా ఉందో చూడండి, అసలు చాలా బాగున్నాయి హార్సెస్. ఫోటో షూట్స్, మన హీరో ఫోటో దిగుతున్నాను. అమ్మ ఎటు చూసినా వ్యూవే కదరా సామి. సో ముందు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా హ్యాంగ్ అవుట్ అవుతారో అని చెప్పి ముందే ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేస్తే మా వాళ్ళు దూలగాళ్ళు చేస్తున్నారనమాట. అది దూలగాళ్ళు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చింది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ బాగాలేకపోతే వీడు దానికి హ్యాంగ్ అవుతాడు. హ్యాంగింగ్ ప్లాన్ ఐడియా ఇచ్చిందే నువ్వురా. ఓ నేనేనా? అయితే బాగుంటుంది, నేనే ఇస్తే బాగుంటుంది బా. ట్రాన్స్పోర్ట్ రూట్ చూసింది నేను. డిఫరెన్స్ సార్ చూస్తా చూడండి, అటు సైడ్ నుంచి మాట్లాడితే ఇటు సైడ్ వినిపిస్తుంది. మాట్లాడరా బేబీ, ఐ లవ్ యూ. బాగుంది, ఇది క్రేజీ ఉంది. ఇది మన దగ్గర మ్యాగీ షాపులు ఎట్టుంటాయో వీళ్ళు కాఫీలు అవన్నీ అట్లా అమ్ముతున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ వచ్చేసినాం దగ్గరికి, బ్రిడ్జ్ దగ్గరికి. కాఫీ 250 నడుచుకుంటూ వచ్చింది దీనికోసమే అన్నమాట. ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆఫ్ జర్మనీ, ఇదే అన్నమాట బ్రిడ్జు. సో దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. పొరపాటున ఇది కానీ కింద పడింది అనుకో, రేపు నేను న్యూస్లో వస్తా. సో అది సంగతి. కానీ మెల్లగా వణుకుతున్న ఫీలింగ్ వస్తుంది. ఏంటి, మీరు అక్కడ చూసినట్టయితే కింద రివర్ కూడా ఉందన్నమాట.
మీకు కనిపించకపోవచ్చు, కానీ ఆ చివరి ఫోన్ పెడతానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఇప్పుడే ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, కానీ ఈ బ్రిడ్జ్ ఊగుతున్నప్పుడే స్లైట్గా భయం వేస్తుంది. స్లైట్గా గదిలో కొంచెం ఎక్కువగానే భయం వేస్తుంది. బట్ పడుతుంది సీరియస్లీ చెప్పాలంటే. కానీ ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్యూ. వెళ్ళేటప్పుడు ఒక ఫోటో సెషను, వచ్చేటప్పుడు ఒక ఫోటో సెషను. ఏ మాటకా మాట. ఇలా ప్రెసిషన్ మాత్రం ప్రెసిషన్ రా బాబు. ఏం కట్టినారయ్యా. కింద చెక్కల్లో నుంచి కింద కనిపిస్తుంది. ఒక్క చెక్క ఎరిగినా మనం ఇంకా మట్టిలో కలిసిపోవడమే. మేము వచ్చేటప్పుడు 2 బస్సులే మారినాం కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు 3 బస్సులు మారాలంట. సో ఇప్పుడు యాక్చువల్లీ మొన్న ఒక ఎగ్జామ్ బెట్కి విష్ణుబాయ్ నాకు ఈరోజు పిజ్జా ఇప్పిస్తాడు. ఆ పిజ్జా ఇప్పించలేదంటే విష్ణుబాయ్ ఐడి ట్యాగ్ చేస్తా, వెళ్ళి స్పామ్ కొట్టండి. స్పామ్ కొట్టి వాడు నాకు పిజ్జా ఇవ్వాల్సిందే. ఇస్తే మాత్రం మంచోడని కామెంట్ పెట్టండి, ఇవ్వకపోతే అది ఇంకా మీ ఇష్టం. యాక్చువల్లీ ఒక బస్ మిస్ అయ్యాం. బస్సు మిస్ అయ్యి ఆ బస్ స్టాప్ ఎదుగుతుంటే ఆ బస్ స్టాప్ మాకు ఎంతకీ దొరకలేదు. సర్లే అని చెప్పి ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇంకో అరగంటకు బస్సు ఉంది. అరగంట టైం వేస్ట్. ఇప్పుడే ట్రిప్ అయిపోయింది అనమాట. సో బస్సు దిగంగానే మా ఊరు రాగానే మా బస్సు రెడీగా ఉంది బాయ్ అని పిజ్జా ఇప్పించుకొని వెళ్ళిపోయినాడు బాయ్. ఇంకా నేను కూడా పరిగెత్తుకుంటా నా బస్సు చేసి చేసుకుంటూ వచ్చి నా బస్సు ఎక్కి ఇప్పుడే అది మా ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి ఏదో ఒకటి తినాలి. సో ఐ హోప్ యూ లైక్ టుడేస్ వీడియో అండ్ see you in another Germany vlog.